హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం ఫెరారీ వరల్డ్కి అయితే వచ్చాము. సో ఈ ఫెరారీ వరల్డ్లో నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి, హై స్పీడ్ రైడ్స్ ఉంటాయి అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ రైడ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫ్రెండ్లీ రైడ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా తినడానికి ఏంటి, తినే దాంట్లో ఇటాలియన్ స్పెషల్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆడుకునే దాంట్లో కానీ తినే దాంట్లో కానీ అసలు తగ్గేదే లే అన్నట్టు ఉంటుందన్నమాట ఈ ఫెరారీ వరల్డ్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, మా జర్నీ ఎలా ఉంది, సో చూద్దాం అన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫెరారీ వరల్డ్ అనేది నెంబర్ 1 థీమ్ పార్క్ అనమాట, అబుదాబిలో ఉంటుంది. సో ఈ థీమ్ పార్క్లో అంత స్పీడెస్ట్ రైడ్స్ ఉంటాయన్నమాట. ఫార్ములా రోజా కానీ ఫ్లయింగ్ ఏసెస్ కానీ నెంబర్ 1 అనమాట. అంత స్పీడ్గా వెళ్తాయి, అస్సలు మైండ్ బ్లోయింగ్ అనమాట. సో చూద్దాము ఈ థీమ్ పార్క్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. సో ఇప్పుడైతే మేము క్రౌన్ ప్లాజా హోటల్ నుంచి ఫెరారీ వరల్డ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మాకు నియర్ బై డిస్టెన్సే అనమాట ఈ ఫెరారీ వరల్డ్. సో అంత దగ్గరలోనే హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. సో కనిపిస్తుంది కదా, సో ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేము ఇప్పుడైతే యాస్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ 10 days కార్ పార్కింగ్ ఫ్రీగా ఇచ్చారనమాట. సో అందువల్ల మనకు దుబాయ్ మొత్తం కానీ అబుదాబి మొత్తం కానీ ఇంకా కార్ పార్కింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో దట్టు ఇంకా మాల్స్ అయితే ఇంకా ఆల్వేస్ ఫ్రీగానే ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే యాస్ మాల్లో కాబట్టి కార్ పార్కింగ్ అయితే మనం చేసేసి ఇంకా లోపలే ఫెరారీ వరల్డ్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే బయట అనమాట ఈ రైడ్స్ అన్నీ. సో ఫార్ములా రోజా కానీ ఫ్లయింగ్ ఏసెస్ కానీ ఇంకా ఎవ్రీ స్కేరీ రైడ్ అనేవి అన్నీ అవుట్ సైడే పెట్టేశారు. సో దీనికి ఆపోజిట్లో వాటర్ వరల్డ్ ఉంది చూడండి, యాస్ వాటర్ వరల్డ్ అనమాట ఇది. సో దీనికైతే ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి ఇంకా ఇదైతే వెళ్ళలేదు. దట్టు ఇప్పుడు చాలా సమ్మర్ అనమాట దుబాయ్లో, బయట ఇంకా వాసిపోతుంది, పిల్లలు ఉన్నారు కదా ఇంకా. సో దీనిలో అయితే లైట్ తీసుకున్నాం మేము. సో ఇంకా వార్నర్ బ్రోస్ అనమాట. సో వార్నర్ బ్రోస్ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయాము. సో వెళ్ళంది ఒక్కటే అనమాట ఫెరారీ వరల్డ్. సో దానికైతే ఈరోజే వెళ్తూ ఉన్నాము. సో చాలా బాగుంటుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఫెరారీ వరల్డ్ అనేది. ఫస్ట్ టైం విజిట్ అనమాట. సో ఇదే అనమాట వార్నర్ బ్రోస్, ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే, ఎక్సలెంట్ ప్లేస్. సో పార్కింగ్ అయితే చేసేసాము. సో ఇంకా యాస్ మాల్కి అయితే వెళ్దాము. సో ఈ ఫెరారీ వరల్డ్ అనేది యాస్ మాల్లోనే ఉంటుంది. సో యాస్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ అంతా ఫ్రీ అనమాట ఈ 10 days కూడా. సో యాస్ మాల్ కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట యాస్ మాల్. సో ఈ యాస్ మాల్ చుట్టూనే ఇంకా అన్ని థీమ్ పార్క్స్ అనేటివి ఉంటాయి మనకు. సో ఫెరారీ వరల్డ్ కానీ యాస్ వాటర్ వరల్డ్, వార్నర్ బ్రోస్ కానీ, తర్వాత ఈ థీమ్ పార్క్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సో మనం ఇక్కడ యాస్కి వచ్చేసినామంటే ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఒకటే రోజు వెళ్ళొచ్చు. బట్ ఈ థీమ్ పార్క్స్లో 1 day ఒకటి మాత్రమే ఫినిష్ చేయగలము. సో అంత పెద్దది ఉంటుంది, అన్ని రైడ్స్ ఉంటాయి, ప్లస్ క్యూ ఎక్కువ ఉంటుంది, మనం అన్నీ కవర్ చేయలేం కాబట్టి ఒక థీమ్ పార్క్ 1 dayలోనే ఫినిష్ చేయగలము. ఫైనల్గా అవర్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఫెరారీ వరల్డ్ దగ్గర అయితే ఉన్నాం మేమిద్దరము. సో చాలా హ్యాపీగా ఉంది. సో మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము, మాకు టికెట్స్ ఎంత పడ్డాయి అనేది చూద్దామన్నమాట, వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇదైతే ఫెరారీ వరల్డ్ ఎంట్రన్స్లోనే మనకి పెట్టేశారు. టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎవరైనా షాప్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడే తీసుకోవచ్చు. సో ఇది టోటల్ యాస్ మాల్లో ఉండే ఫెరారీ వరల్డ్ అనమాట. సో ఇది చాలా బాగుందన్నమాట. సో ఈ ఫెరారీ వరల్డ్లో చాలా రైడ్స్ అనేటివి ఉన్నాయి. మెయిన్గా స్కేరియస్ట్ రైడ్స్ వచ్చేసి ఒక 6 ఏమో ఉన్నాయన్నమాట. అవి ఫస్ట్ రైడ్ ఫార్ములా రోసా అనమాట, ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. తర్వాత ఫ్లయింగ్ ఏసెస్ అనేసి ఇది కూడా చాలా స్కేరీగా ఉంటుంది అనమాట. ఫ్రీ ఫాల్ అనమాట, పైకి వెళ్తే ఫ్రీ ఫాల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో తర్వాత టర్బో ట్రక్, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత రూఫ్ వాక్ అనేది, జిప్ లైన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత జీటీ ఛాలెంజ్ అనేది, ఇది కూడా స్కేరీగా ఉంటుంది. సో ఇవి అనమాట స్కేరియస్ట్ రైడ్స్. సో ఇక్కడ లోపలికి పంపించడం కూడా చాలా డిఫరెంట్ వే అనమాట. ఇంకా ఫేసెస్ అన్నీ స్కాన్ చేసేసి ఇంకా వాళ్ళైతే అక్కడ చూపిస్తానే పంపిస్తారు.
సో, యాక్చువల్‌గా అయితే ఫెరారీ వరల్డ్ అఫీషియల్ టికెట్ వచ్చేసి 345 దిరమ్స్ అనమాట. సో, పర్ హెడ్ 345 దిరమ్స్. సో, మనకు 4 టికెట్స్ కావాలి కాబట్టి మనకి ఈజీగా 1400 దిరమ్స్ అయితే అయితది. సో, మనం ఇలా తీసుకోలేదనమాట. సో, మనము ట్రావెలర్స్‌తో హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు విత్ హోటల్ ప్లస్ ఫెరారీ వరల్డ్ టికెట్ ఎనీ థీమ్ పార్క్ ఒకటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, హోటల్ అనేది పర్ 1 నైట్‌కి 750 దిరమ్స్ అనమాట. సో, 750 మనం పే చేసామంటే వన్ డే నైట్ స్టే చేయొచ్చు. విత్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. అండ్ 1 థీమ్ పార్క్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, క్రౌన్ ప్లాజా హోటల్‌లో మాకు ఈ ఫెసిలిటీ అనేది మాకిచ్చారనమాట మా ట్రావెలర్స్ వాళ్ళు. సో, చాలా బాగుండింది. వర్త్ అనిపిచ్చేసి మేము ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో, ఇక్కడ కార్స్ చూస్తున్నారు గదా! ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయి, ఎంత స్పెషల్‌గా ఉన్నాయనేది. సో, ఎక్కడ చూడు కార్సే అనమాట. సో, ఫెరారీ వరల్డ్ అంటేనే ఇంకా కార్స్‌కే స్పెషల్ అనమాట. అందుకనేసి ఒక్కొక్క దగ్గర ఒక స్పెషల్ కార్ అనేది పెట్టారు. ఈ ఫెరారీ వరల్డ్‌లో కిడ్స్ ఫ్రెండ్లీ చాలా రైడ్స్ ఉన్నాయి. బిలో 5 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. అండ్ అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా రైడ్సే ఉన్నాయి. సో, మెయిన్‌గా వచ్చేసి ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ వచ్చేసి చాలా రైడ్స్‌లో ఒకటి ఫార్ములా రోసా జూనియర్ అది చాలా బాగుంటుంది. సో, తర్వాత బెన్నోస్ గ్రేట్ రేస్ అనేది చాలా బాగుంటుందనమాట. టైర్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇవి మా నేహ అయితే బాగా లైక్ చేసింది. యాక్చువల్‌గా 130 సెంటీమీటర్స్ అయితే ఉండాలి కిడ్స్. సో, మా నేహ అయితే 120 ఉన్నింది. సో, తనైతే అన్ని రైడ్స్‌కి అలో చేయలేదు. సో, కొన్ని రైడ్స్‌కి మాత్రమే అలో చేశారు నేహాని. సో, ఈ 3 అయితే నేహాని అలో చేశారనమాట. సో, ఈ ఫెరారీ వరల్డ్‌కి రావాలంటే పర్ టికెట్ 345 దిరమ్స్ కాబట్టి మనకు బెస్ట్ ప్రైస్‌లో కూడా మనకి టూర్స్ అండ్ ట్రావెలర్స్ వాళ్ళు ఇస్తారు. సో, లేకపోయినా మనకి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా! ఎమిరేట్స్ ఎన్‌బీడీ అనేసి, ఫజా కార్డ్ అనేసి వీటిపైన 20% కానీ, 30% కానీ ఇస్తూ ఉంటారనమాట. సో, మనం కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఏ కార్డ్స్ పైన ఆఫర్ ఉందో వాటిపైన బుక్ చేసుకోవచ్చు మనము. సో, 345 అనేది చాలా హై ప్రైస్ కదా! సో, అందువల్ల ఈ కార్డ్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. సో, ఇదైతే కిడ్స్ సెక్షన్ అనమాట. సో, కంప్లీట్‌గా ఇది కిడ్స్ ప్లే ఏరియా. సో, మా నేహానైతే అలో చేశారు. హైట్ కూడా సరిపోయిందనేసి. సో, ఇంకొక దానికైతే అలో చేయలేదు. చాలా ఏడ్చింది. సో, నెక్స్ట్ టైమ్ వద్దాంలే అని చెప్పేసరికి ఇంక ఈ పాప అయితే ఆడుకుంటూ ఉందనమాట ఇక్కడ. సో, మా నేహ 5 ఇయర్స్ కదా! సో, బేసిక్‌గా అయితే ఏముండవు. 5 ఇయర్స్ వాళ్ళకి ఫెరారీ వరల్డ్‌లో అనేసి స్టాప్ చేసేద్దాం అనుకున్నాము. సో, చాలా రైడ్స్ ఉన్నాయి. మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. సో, చాలామంది అయితే ఫెరారీ వరల్డ్ చిన్న పిల్లలకి అంత వర్త్ ఏం కాదు. సో, టికెట్ వేస్ట్ అని అనుకుంటారు. సో, చూస్తున్నారు కదా! మా సాధ్వి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో, చాలా వరకు కిడ్స్ రైడ్ అనేటివి ఉన్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్దాము అనేలాగా ఉన్నాయన్నమాట రైడ్స్. సో, కొన్ని అయితే అలో చేయరు. ఎందుకంటే అవి స్కేరీ రైడ్స్ కాబట్టి ఇంకా వాటికైతే పిల్లల్ని అలో చేయలేదు. సో, సాధ్వి అయితే అన్ని రైడ్స్‌కి అలో చేశారు. ఈవెన్ ఫార్ములా రోజా కూడా అలో చేశారు. సో, తనైతే అన్నీ ట్రై చేసింది. బట్ నేహాకైతే కొన్ని రైడ్సే ఇచ్చారనమాట. సో, 130 అబోవ్ ఉంటే అన్ని రైడ్స్ అలో చేస్తారు. సో, 130 బిలో ఉంటే మాత్రం కొన్ని రైడ్సే అలో చేస్తారనమాట. అది మాత్రం మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటది. సో, మెయిన్‌గా క్రెడిట్ కార్డ్స్ పైన 20%, 30% ఆఫర్ ఉంటుంది. సో, తర్వాత ఆన్‌లైన్ గూడా డైరెక్ట్‌గా ఆన్‌లైన్ నుంచి బుక్ చేసుకుంటే మనకు బై 3 టికెట్ గెట్ 1 ఫ్రీ టికెట్ ఉంటది. సో, యూఏఈ రెసిడెంట్ ఆఫర్ కూడా ఉంటుందనమాట. అది ఎలా ఉంటుందంటే బై 4 టికెట్స్ చేస్తే ప్రైస్ ఆఫ్ 3కి మనకొస్తుందనమాట. సో, అలా ఉంటుందనమాట. యూఏఈ రెసిడెన్స్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి దుబాయ్‌లో అండ్ అబుదాబిలో కూడా. సో, ఇది కూడా మనకు చాలా బెనిఫిట్ అనమాట. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటుందనమాట. వీళ్ళకేమంటే 60% మనకి రెడ్యూస్ చేసి టికెట్ పైన మనకు ఇస్తారనమాట సీనియర్ సిటిజన్ వాళ్ళకి. బట్ వాళ్ళైతే అందరూ వెళ్ళరు. ఈ రైడ్స్ ఎక్కువ స్కేరీగా ఉంటాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ అయితే మోస్ట్‌లీ ఫెరారీ వాళ్ళని ప్రిఫర్ చేయరనమాట. సో, ఈ ఫెరారీ వరల్డ్‌లో ఏంటంటే కిడ్స్ సెక్షన్స్ దగ్గరైతే చాలా క్యూ ఉండింది. సో, మినిమమ్ ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చిందనమాట ఈచ్ రైడ్‌కి. సో, వీకెండ్స్ అలా ఉంటుందనమాట. సో, వీక్ డేస్ ఇంత రష్ ఉండకపోవచ్చు. సో, మనం వెళ్తానే రైడ్‌కైతే అలో చేస్తారు. అలా ఉంటదనమాట. సో, సాధ్వి కూడా ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేసింది ఒక్కొక్క రైడ్ దగ్గర. సో, మెయిన్‌గా వచ్చేసి జూనియర్ గ్రాండ్ ప్రిక్స్ అయితే చాలా బాగుంటుందనమాట. సో, కార్టింగ్ అకాడమీలో కూడా సో, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! రేసింగ్ స్లైడ్స్ అనమాట ఇవి. సో, ఇది బాగా ఎంజాయ్ చేసింది.
ఈ రైడ్‌కి కూడా 130 సెంటీమీటర్స్ మినిమమ్ అనమాట. సో, 110 వాళ్ళని అలో చేయలేదు. సో, నేహ అలో కాలేదనమాట. సో, చూడండి చాలా బాగుంది ఈ రైడ్ కూడా బాగా నచ్చింది. నేహ కూడా వెళ్ళాలనేసి అనింది కానీ అలో లేదనమాట. పదం రా. వీకెండ్స్ వచ్చాం కాబట్టి ఎంత రష్ ఉంది. వీక్ డేస్ అయితే ఎంత రష్ ఏమి ఉండకపోవచ్చు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో టోటల్ ఫెరారీ వరల్డ్ లుక్ చూడండి ఎలా ఉంది. లోపల ఇలా ఉంటుందన్నమాట మెయిన్గా. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ జోను. మెయిన్గా ఫ్యామిలీ అండ్ కిడ్స్ బిలో 130 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆడుకునే ప్లే ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ కూడా చాలా రైడ్సే ఉన్నాయి. ఈవెన్ నేహాకైతే అన్ని రైడ్స్ అలో చేశారు. సో ఇప్పుడు పైన వెళ్తుంది కదా, అది వచ్చేసి ఫార్ములా రోజా జూనియర్ అనమాట. సో దానికైతే నేహాలో ఉన్నింది. సో టర్బో ట్రైన్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఏంటి అనేది. ఇక్కడ ఇదంతా ఫ్యామిలీ జోన్ అనమాట. సో టర్బో ట్రైల్ కూడా చాలా బాగుంది రైడ్. సో వస్తుంది చూడండి, జూనియర్ రోసా అనమాట ఇది. సో ఇది ఎక్కాలనేసి మా నేహ లైన్లో నిలబడుకొని ఉందన్నమాట. సో ఎప్పుడు వస్తుందేమో, బట్ వీడియో అయితే ఖచ్చితంగా తీద్దామనేసి ఉన్నాం మేమైతే. సో ఇంకా ఇక్కడే మేము ఈ టర్బో ట్రైల్ ట్రై చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ఇక్కడే చేసేసాము. యాక్చువల్గా హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చామంతే, ఇంకా ఏం తీసుకొచ్చుకోలేదు. సో ఫుడ్ కూడా ఏం అలో చేయలేదన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో. సో అందువల్ల ఇక్కడే ఏదో పిజ్జా తిన్నాం మేము. సో ఆ పిజ్జా కూడా చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ ఏం తీసుకోవాలన్నా చాలా కాస్ట్లీ ఉంది. సో ఫైనల్గా నేను నేహ అయితే వెళ్తూ ఉన్నాము. జూనియర్ రోసా అనమాట ఇది. సో లైన్లో ఒక 30 మినిట్స్ నిలబడుకొని ఇప్పటికైతే మాకు రైడ్ వచ్చిందనమాట. సో అంత రష్ ఉంది ఇక్కడ. సో నేహ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తుంది అనేది ఆ పాప. يرجى الحفاظ على وضعية الرأس للخلف والتمسك جيدا. సో ఇక్కడైతే ఫుడ్ సెక్షన్. సో ఇదే అనమాట, ఫుడ్ ఏం తినాలన్నా ఇదే ఉంది ఇక్కడ. క్రిసాన్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవే ఉన్నాయి. బిర్యానీస్ అంటే కేఎఫ్సి ఇవన్నీ ఏం లేవు. సో ఏదో ఒకటి, ఒక పిజ్జా ఒక పీస్ తీసుకున్నాము. ఇంకా అందరూ షేర్ చేసేసుకొని తినేసామన్నమాట. సో మేము తీసుకున్న పిజ్జా చూడండి ఎలా ఉందో. ఒక చిన్న పిజ్జా వచ్చి 40 dirham పెట్టాడు. సో ఓకే, ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా. సో ఆ ఫ్రూట్స్ కొన్ని తినేసేసి ఇంకా మళ్ళీ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము మేము. సో ఫెరారీ అంటేనే ఇంకా కార్స్ కదా. సో చూడండి ఇది ఫెరారీ ఎల్లో కారు. సో ఇక్కడ రకానికి ఒక కారు ఉంది. బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలరు, పింక్ కలర్, ప్రతి ఒక్క కలర్లోనూ కార్ పెట్టేశారు. సో చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. సో నెక్స్ట్ రైడ్కి అయితే ఫ్లయింగ్ ఏసెస్కి దీనికైతే మొబైల్ అలో చేయలేదు. ఎందుకంటే ఇంకా ఫ్రీ ఫాల్ అనమాట. పైకి వెళ్తే ఇంకా మనమే పడిపోయేలాగా పైనుంచి కిందకి వేస్తుంది అది. సో అందుకనేసి స్పెట్స్ అండ్ మొబైల్స్ అలో చేయలేదన్నమాట వాళ్ళు. సో మేమైతే ఇంకా అన్ని రైడ్స్ ట్రై చేసాము, చాలా బాగున్నాయి.
ఇప్పుడైతే మేము ఇటాలియన్ జోన్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎలాంటి రైడ్స్ ఉంటాయి ఏంటి అనేది ఇంకా చూడాలి. మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వచ్చాము. సో పైన రైడ్ వెళ్తుంది చూసారా, ఇంకా పైనుంచి కిందకి వేసేస్తుంది ఇంక అది. సో దానికైతే మేము వెళ్ళలేదు, ఇంకా భయం వేసేసింది, చూస్తానే భయపడిపోయినాం మేము. సో అది వదిలేసి మిగతా అన్నీ ట్రై చేసాం మేమైతే. సో ఇది ఇటాలియన్ జోన్ అనమాట. సో దీంట్లో కూడా కిడ్స్ రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేహ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళారు. నేను సాధ్వి ఇంకా అన్ని స్కేరీ రైడ్స్కి అయితే వెళ్ళాము. సో ఇది అనమాట, నేను సాధ్వి అయితే దీనికి వెళ్తూ ఉన్నాము. సో లైన్ చూస్తున్నారు కదా, సో ఒక 30 మినిట్స్ ఉంటుందన్నమాట ఈ లైన్. సో ఇది అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో బయట కూడా నేను వీడియో తీశాను. సో దీనికైతే ఇంకా నేహ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళారనమాట. సో ఇది చిన్నపిల్లల రైడ్. సో ఇంకా ఈ పాపతో వెళ్తే ఇంకా ఈ చిన్నపిల్లల రైడ్కి 30 మినిట్స్ 40 మినిట్స్ లైన్లో నిలబడుకొని ఇంకా రైడ్కి వెళ్ళాలి. అది కూడా చూడండి చిన్నగా వెళ్తుంది ఆ కారు. సో ఇంకా దానికి వదిలేసి పైన వెళ్ళాం కదా, పైన వెళ్తుంది కదా రైడ్. సో దానికైతే నేను సాధ్వి లైన్లోకి వెళ్ళాము మేము. సో ఇదైతే ప్రజెంట్ నేహ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఆపోజిట్లోనే ఫ్లయింగ్ వేసేసి ఉంటుంది. సో అది అయితే నేహ అండ్ వాళ్ళ డాడీ ట్రై చేయలేదు, నేను సాధ్వినే ట్రై చేశాము. సో ఫైనల్గా రైడ్ చూడండి ఎలా ఉందో. నేనైతే సాధ్వి అండ్ వాళ్ళ డాడీ ఇద్దరిని పంపించాను ఈ రైడ్లో. సో ఇది ఇద్దరు వెళ్తున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ మేమిద్దరమే వెళ్ళిపోయాము, తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. సో చూడండి ఎలా వెళ్తుందో, నేను బయట కూడా వీడియో తీసాను ఇది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది బయట అవుట్ సైడ్ రైడ్స్ అనమాట. చాలా స్పీడ్గా ఫస్ట్ స్పీడ్ వెళ్తుంది, మళ్ళీ కొంచెం స్లో అయ్యి మళ్ళీ స్పీడ్గా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అది చాలా బాగుంటుంది ఈ రైడ్. ఇదైతే 2 టైమ్స్ వెళ్ళాము మేము. ఇది వచ్చేసి సేమ్ ఫార్ములా రోసా లాగానే ఉంటుంది. సో అంత స్కేరీగా ఉంటుందన్నమాట. సో ఇది అన్నమాట ఫెరారీ వరల్డ్. సో ఈ ఫెరారీ వరల్డ్లో ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ట్రై చేసేసాము. సో నేహ చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో. సో మళ్ళీ వెళ్తావే అని అడిగితే వెళ్తానమ్మా అని అడుగుతుంది. సో చాలా బాగుందన్నమాట. సో అందరూ వెళ్ళిపోయారు. ఆ టైం అయితే 8:30 అలా అవుతుంది. సో మేము కూడా ఇంకా పార్కింగ్కి వెళ్ళాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.